ఈశ్వరయ్య గారు హెచ్చర్ల నియోజకవర్గంలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది అధ్యక్ష. 40 కిలోమీటర్ల మేర. అందులో 28,000 మంది మత్స్యకారులు ఉన్న ప్రాంతం అధ్యక్ష. మా రణస్థల మండలంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెడతామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది ఒక 15 సంవత్సరాల నుంచి. దానికోసం మన ప్రభుత్వం 2014-19 సమయంలో మనమే ల్యాండ్ ఎక్వైజేషన్ కూడా చేపించాం అధ్యక్ష. 2,500 ఎకరాలు ల్యాండ్ ఎక్వైజేషన్ చేపించాం. ల్యాండ్ ఎక్వైజేషన్ ప్రాంతంలో ఈ మత్స్యకారులు కొవ్వాడ మత్స్యలేశం అనే ప్రాంతం, కొవ్వాడ ప్రాంతం కూడా ఉంది అధ్యక్ష. ఒక పంచాయతీ పూర్తిగా కూడా ఆ ల్యాండ్ ఎక్వైజేషన్లో పోయింది అధ్యక్ష. ఆ మత్స్యకారులకి ఇవ్వాల్సిన ల్యాండ్ కాంపన్సేషన్ పేమెంట్లో భూస్వాములందరికీ ల్యాండ్ కాంపన్సేషన్ అందింది అధ్యక్ష. కానీ ఈ బడుగు బలహీన వర్గాలైన మత్స్యకారులకు మాత్రం, అమాయకులైన కొంతమందికి మాత్రం ఇప్పటికీ కూడా ఒక 25 మంది వరకు కూడా వారికి ల్యాండ్ ఎక్వైజేషన్ పేమెంట్ రాలేదు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, వాళ్ళ గ్రామం పోయింది. వాళ్ళకి పునరావాస కేంద్రం వేరే గ్రామం మండలంలో, ఎచ్చర్ల మండలంలో ధర్మవరం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం అలాట్ చేసింది అధ్యక్ష. వీళ్ళని అక్కడ ఆర్ఆర్ కాలనీ కట్టి వీళ్ళందరినీ కూడా అక్కడ షిఫ్ట్ చేయాలి అధ్యక్ష. అది ఇప్పటి వరకు గత 10 సంవత్సరాల నుంచి ఆ ప్రక్రియ పూర్తి అవ్వలేదు అధ్యక్ష. వీళ్ళు ఎలాగో ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు కాబట్టి పంచాయతీలో ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఇప్పటి వరకు నోచుకోలేదు అధ్యక్ష. గత 10 సంవత్సరాల నుంచి ఈ పెరుగుతున్న జనాభా, ఇంట్లో పిల్లలు పెరుగుతుంటే ఇల్లు కట్టాలా వద్దా, కడితే ఇల్లు పోతుంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మరి ఇక్కడ కనీసం విద్యుత్ కానీ, రోడ్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఎటువంటి సౌకర్యాలు లేకుండా గత 10 సంవత్సరాలుగా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. మనమేమో ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఎటువంటి గ్రాంట్, ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ ఇవ్వట్లేదు అధ్యక్ష. ఎందుకంటే ఈ ప్రాంతం ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందని. కానీ మనం వేరేగా వాళ్ళకి ఆర్ఆర్ కాలనీ కట్టలేదు ఈ రోజు వరకు. ఉన్న ప్రాంతంలో కనీస సౌకర్యాలు కూడా మంచినీరు, విద్యుత్తు, చిన్న చిన్న రోడ్లు, కాలువలు లాంటి చిన్న సౌకర్యాలు కూడా మనం కల్పించలేని పొజిషన్లో ఉన్నాం అధ్యక్ష. అదే సమయంలో అధ్యక్ష, దానికి పక్కన ఉన్నటువంటి మన బుడగట్లపాలెంలో అధ్యక్ష, ఒక 2 మినిట్స్ అధ్యక్ష, బుడగట్లపాలెంలో మత్స్యకారుల సమస్య అధ్యక్ష, 2 నిమిషాలు అధ్యక్ష. బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్ కడతామని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో ఫిషింగ్ హార్బర్ కడతామని 2019లో దానికి శంకుస్థాపన చేశారు అధ్యక్ష. టెండర్ వేసి కాంట్రాక్టర్లు కూడా నిర్ణయించారు అధ్యక్ష. కానీ 280 కోట్లతో నిర్మించబడే ఈ ఫిషింగ్ హార్బర్ ఈ రోజు కూడా పనులు ప్రారంభం కాలేదు అధ్యక్ష. ఏ కారణంతో పనులు ప్రారంభం అవ్వలేదో తెలియదు అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా ఈ రెండింటి ప్రాంతాల మీద ఉన్నవారు అధ్యక్ష. వాళ్ళకి వేటకి వెళ్ళడానికి అక్కడ అనువైన ప్రాంతం కాకుండా పోయింది అధ్యక్ష. ఈ పరిశ్రమల కాలుష్యాన్ని ఆ ప్రాంతంలోనే వదలడం వల్ల వాళ్ళకి వేటకి వెళ్ళలేకపోతున్నారు అధ్యక్ష. వాళ్ళని ఆ బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసే మన ఎన్డీఏ ప్రభుత్వం వారిని దృష్టిలో ఉంచుకొని వీరి సమస్య అతి త్వరగా తీర్చే విధంగా పరిష్కారం చూపుతారని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష.